తీసుకోబోమని కానీ నేను కోరుకుంటున్నాను దేవా. మా ఉదయగిరి పట్టణం మంచి అద్భుతంగా కార్యం చేయండి తండ్రి. చేసే దేవుడు నాయన, మార్పు తేండి తండ్రి యేసయ్య. నాయన ఇదిగో కరెంట్లు లేక, రోడ్లు లేక, ఈ చక్కగా ఉండే అధికారులు లేక నాయన ఈ ఉదయగిరి మూల ప్రాంతం మూలలోనే ఉంది తండ్రి. అది మంచిగా లేవనెత్తండి తండ్రి యేసయ్య. మంచి ఉద్యోగ నాయకులను నిలబెట్టమని నేను నమ్ముచున్నాను దేవా యేసయ్య. ఇదిగో నాయన, ఇంకా ఎంతమంది అయితే నాయన కూడుగుడ్డ లేకుండా ఉండారో, ఎంతమంది రోగస్తులు నాయన, బలహీనస్తులు ఆసుపత్రులలో ఉండరు నాయన, మాకైతే తెలియదయ్యా, నీకు తెలుసు. వాళ్ళందరినీ ముట్టండి అయ్యా, స్వస్థపరచండి తండ్రి యేసయ్య. నాయన కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అవుటోళ్ళు, చూటోళ్ళకి కానీ కూడుగుడ్డ సాయం చేయమని ఏడుకుంటున్నాను తండ్రి యేసయ్య. నాయన గృహాలు లేక, కూడు లేక ఎంతోమంది పాటబారుల మీద ఉన్నారయ్యా, అటువంటి వారికి కానీ దయచేయండి తండ్రి అయ్యా. ఒక కునిష్టి రోగిని నువ్వు ముట్టి స్వస్థపరిచిన దేవుడివి నాయన, అలాగనైనా ఆయన వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి దేవా యేసయ్యా. నాయన మా గ్రామంలో ఉండే ప్రతి కుటుంబాలను కాపాడండి అయ్యా. నీ మందిరానికి వచ్చే ప్రతి కుటుంబాలను కానీ కాపాడండి అయ్యా. ఏ అవసరాలు, ఏ ఎక్కర్లు వాళ్ళకైతే ఉన్నాయో తండ్రి, అవన్నీ తీర్చండి దేవా యేసయ్యా. ఇదిగో నాయన మా కాళ్ళని బిడ్డలు కానీ మార్చండి దేవా, మంచి మార్గంలో నడిపిమని కానీ వెళుతున్నాను నాయన. ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు రాదు నాయన. ఎందుకు మా కాళ్ళని అయితే ఇలాగ ప్రవర్తించిపోతుందో నాయన, సాతానుడు నాయన చాలా వరకు నాయన మా కాళ్ళలో ఉన్నాడయ్యా. ఎవరన్నా ఒకరు పోతే ఎందుకు మీరు ఇట్లా మారుతుండారే అంటారు నాయన. అటు లేకుండా నాయన వాళ్ళను మార్పు తెమ్మని నేను అడుగుతున్నానయ్యా. నేనేం నిన్ను ఆస్తులు అంతస్తులు ఏమీ కోరలేదు తండ్రి. ఇదిగో నాయన నలుగురు తోడయ్యి నా తండ్రిని శుద్ధించుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి యేసయ్యా. ఇదిగో నాయన మా ఈ నాయన ఈ మందిరం చుట్టూరు నీ కంచి కాపుదల ఉంచండి దేవా యేసయ్యా. పాటలు పాడే బిడ్డలను అభిషేకించండి. ఇదిగో నాయన యేసయ్య, సాక్ష్యాలు చెప్పే బిడ్డలు లేవనెత్తండి నాయన యేసయ్య. ప్రతి అవసరం లెక్కలు ఈ కరెంటుని స్వాధీనం పరచుకోండి నాయన యేసయ్య. ప్రతి బిడ్డలు త్వరలో రమ్మని నాయన నువ్వు రప్పించండి తండ్రి మందిరానికి యేసయ్య. నా ప్రార్థనలో నాయన పొరపాట్లు ఉంటే నాయన క్షమించండి. ఎందుకంటే నాయన నేను ఆరోగ్యం కోల్పోయిందని తండ్రి యేసయ్య. నీకు తెలుసు నాయన, ఈ లోకులకైతే తెలియదు తండ్రి యేసయ్య. ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు నామంలో అడిగి ప్రతిఫలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న జవహర్ బాబు గారు ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. అత్యున్నత సింహాసనాసీనుడా నీకు స్తోత్రమయ్యా. జీవం గల తండ్రి నీకు స్తోత్రమయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. అయ్యా నాయన, ఇంతవరకు నాయన ఈ ఆదివారం ప్రభా ఆలయానికి నడిపించిన ఆయన ధ్యానించుకునే కృపను నాకు మాకు అనుగ్రహించిన విధానకయ్యా నీకు స్తోత్రమయ్యా. ఎంతోమంది నాయన ఈ ధన్యత లేక ఉంటుండగా ప్రభా వారికి నాయన మరి ఒక అవకాశాన్ని వాళ్ళకి అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. గొప్ప దేవుడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నాయన, ఇంతవరకు నీ నామాన్ని పాటల ద్వారా మహింపరిచినావు నాయన, వాక్యం చదువుల ద్వారా నీ నామాన్ని మహింపరిచినాం ప్రభా నీకు స్తోత్రమయ్యా. ప్రార్థించడం ద్వారా నీ నామాన్ని మహింపరుస్తున్నాము నాయన నీకు స్తోత్రమయ్యా. అయ్యా నాయన, గడిచిన వారమంతా ప్రభా మనోవాక్కాయ కర్మలు చేసిన తెలిసి తెలియక చేసిన పాప అపరాధ దోషాలు నాయన నీ చిత్తమైతేనైనా యేసు నామంలో క్షమించి నాయన మమ్మల్ని నాయన పరిశుద్ధులుగా తీర్చమని అడుగుతున్నానయ్యా. గొప్ప దేవుడా నీకు స్తోత్రమయ్యా. జీవం గల తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయ్యా నాయన, మీరు కలుగు చేసిన ప్రపంచం నాయన నోటి మాట చేత కలుగు చేసిన ప్రభా ఆశీర్వదించండి. ప్రపంచంలో శాంతిని సమాధానం నెలకొల్పమని అడుగుతున్నానయ్యా. రాష్ట్రాలని ఆయన జిల్లాలని మండలాలని కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి రాష్ట్రాన్ని జిల్లాలని మండలాల్లో ఉన్న అధికారుల కొరకు ఆయన రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. వారికి మంచి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి అభివృద్ధి పదవులు నడిపించేలాగా నీ కృప చూపించండి. ఈ ఆదివారం నాయన ప్రపంచమంతా నాయన
నీ ఆరాధన జరుగుతుండగా ప్రభా నాయన, నీ నామాన్ని మహింపరుస్తుండగా నాయన, మీరు అక్కడుండి వారి అవసరతలు అక్కరలు తీరుస్తున్నానని నమ్ముతున్నానయ్యా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా, మండలంలో కూడా నాయన ఉన్న క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. సంఘాలను కాయుచున్న కాపర్ల కొరకు ప్రార్థిస్తున్నాయన. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర నీ కృపలో తీర్చమని అడుగుతున్నానయ్యా. అనారోగ్యాల చేత బాధపడుతుంటే ప్రభా యేసు నామములో స్వస్థాన్ని గ్రహించమని అడుగుతున్నానయ్యా. సత్య సువార్త నాయన సక్రమైన రీతిలో బోధించులాగా నీ కృప చూపించండి అయ్యా. సంఘాలలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. కుటుంబాలలో ఉన్న ప్రతి సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్కరినైన నమ్మకంగా ప్రభాని ధ్యానించే కృపను అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రమయ్యా. మా సంఘం కొరకు నాయన, మా సంఘం కొరకు నీకు స్తోత్రమయ్యా. మా సంఘంలో ఉన్న అవసరతలు అక్కర్ల కొరకు నీకు నాయన తీర్చమని అడుగుతున్నానయ్యా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రమయ్యా. మా సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలోనైనా సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నానైనా. కంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకునైనా మీరు నాయన ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, నేను అనారోగ్యాల చేత బాధపడుతున్న వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డనైనా యేసు నామములో స్వస్థాన్ని గ్రహించమని అడుగుతున్నానయ్యా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా, మా సంఘాన్ని కాయుచున్న కాపరి కొరకునికి స్తోత్రమయ్యా. ఆయనకి నాయన ఇప్పుడు నాయన వాక్యం విత్తనై ఉండగా ఆయన 7 అంతల ఆత్మను ఆయనకు అనుగ్రహించిన నాయన సత్య సువార్తను మాకు బోధించులాగా నీ కృప చూపించండి. వినిన వాక్యాన్ని వ్యర్థం కాకుండా నాయన వాక్య ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. ఆయన అవసరతలు అక్కడ నీ కృపలో తీర్చండి. ఆ కుటుంబంలో ఉన్న నాయన సభ్యులు నాయన పిల్లలిద్దరు నాయన పాస్టమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. వారికి నాయన మంచి ఆరోగ్యాలు అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నాయన, ఇంతవరకు నాయన నీ ఆరాధన ప్రభా నాయన ఇంతవరకు జరిపించుకున్న విధానానికి నీ స్తోత్రమయ్యా. ఇప్పుడు నాయన నీ ప్రసన్నత ప్రభా ఆలయపు అంచుల వరకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంచి ఎటువంటి సాతానుకు నాయన అవకాశం లేకుండా ఉంచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన ప్రభా అతి పరిశుద్ధ నజరీ యేసు నామములో అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మన మధ్యలోనికి బెంగళూరు పట్టణము నుంచి మన ప్రెసిడెంట్ గారు రోజుబాబు గారి సహోదరులు దైవ సేవకులు పాస్టర్ రెవరెండ్ డానియల్ గారు మన మధ్యలోనికి రావడం మనం ఎంతో ఆశీర్వాదకరం. పాస్టర్ గారిని ప్రేమపూర్వకముగా వేదిక మీదకి ఆహ్వానించుచూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుడు ఈ దినకాలమునకు ఏర్పాటు చేసినటువంటి అంశమునకు సంబంధించినటువంటి మూలవాక్యాన్ని మనము చూద్దాం. ప్రేమినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నటువంటి ఆల్ఫ్రెడ్ గారు వచ్చి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానించుచూ ఉన్నాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24 నుంచి 26 వచనములు. ఈనాటి పునరుద్ధాన ఆరాధనకి ఏర్పాటు చేయబడినట్టు వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. సైన్యములకు అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకంగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అశూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగుద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. దేవుడు తన పరిశుద్ధ వాక్యను మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రత్యేక గీతములు పాడుకొనొచ్చు దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. మొదటగా మన మధ్యలో ఉన్నటువంటి విజయరత్నం గారు వచ్చి ఒక ప్రత్యేక గీతమును పాడుచూ ఉండగా దేవునిని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. దూరమైన నా తల్లిదండ్రులే చేయి విడిచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన. ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే.
కృపతో నన్ను ఆదుకొంటివే. నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే. నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుచువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ఇందిరా దయాళ్ గారు వచ్చి ఒక ప్రత్యేక గీతమును పాడుచూ ఉండగా దేవునిని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన మధ్యలో న్యూ కపుల్స్ ఉన్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో సన్నుతి వచ్చి ఒక ప్రత్యేక గీతము పాడుచూ ఉండగా మనందరము దేవునిని ఆరాధించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టమ్మ గారు షీబా జకరియా గారు వచ్చి ఆరాధన గీతమును పాడుచూ ఉండగా మనందరము లేచి నిలువబడి దేవుని ఎదుట పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధనలో ఏకీభవిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరే గంభీరముగా. ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయెను అడ్డుగోడలు, సాగిపోయిరి కానాను యాత్రలో. కూలిపోయెను అడ్డుగోడలు, సాగి వెళ్ళిరి కానాను యాత్రలో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి మా దేవా నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం దేవా నీకు వందనాలు. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతగా. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతగా. కుమ్మరించెను అగ్నిజ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. కుమ్మరించెను అగ్నిజ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. ఆరాధన ఆరాధన
ఆయనను గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు, నీ హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు ఆయనే. ఆరాధించు, కనులు మూసుకొని సర్వోన్నతమైన దేవుని వైపు నీ కనులు పెట్టుకొని ఆరాధించు ప్రియ సహోదరి సహోదరుడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పౌలు శిరలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించుగా. పౌలు శిరలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. బంధకములు తెంపబడెను, వెంబడించిరి యేసయ్యనెందరో. బంధకములు తెంపబడెను, వెంబడించిరి యేసయ్యనెందరో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా. ఆయనలోనే శాశ్వతమైన ఆనందం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన నీకే. అలాగే నిలువబడి పరిశుద్ధ గ్రంథమును పైకి చూపిస్తూ ధర్మశాస్త్ర గ్రంథమును కొనియాడుదాం ప్రియ దేవుని బిడ్డలారా. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజుయేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము. నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము. ధర్మశాస్త్ర గ్రంథములు క్రిందికి దించి ఈ దినకాలము వాక్య పరిచర్య కొరకు మన మధ్యలో ఉన్న జయసుధా గారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిషుద్ధుడా, మహోన్నతుడా,
జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి 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 స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభా. గతించిన సబ్బా దినం మొదలుకొని నేటి సబ్బా దినం వరకు నాయన మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి నాయన అయ్యా, మా పని బాటల్లోనూ మా ప్రయాణాలలోనూ నాయన మీరు మాకు చాలినంత దేవుడిగా ఉండి నాయన ఇది నాయన తండ్రి మరొక దినాన్ని చూచుటకు మాకు ఇచ్చిన అయ్యా ఆయుష్ను బట్టి ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో నాయన తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి నీ బిడిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా నాయన నీ సన్నిధిలో మేము ఉంటుండగా నాయన తండ్రి నీ పరిశుద్ధాత్మ నాయన తండ్రి అయ్యా ఈ ఆవరణము చుట్టూ నాయన తండ్రి ఆవరింప చేస్తుందని మేము నమ్ముచుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో నాయన నీ పక్షాన నిలబోచున్న అయ్యా నీ దాసుని నాయన నీ సిలువు చాటును మరుగుపరచండి. అయ్యా నాయన నాకు మాకు కావలసిన నాయన తండ్రి ఆత్మీయ ఆహారాన్ని అందించుటకు నాయన నీ దాసుని బలపరచమని అయ్యా బిడ్డని బూరగా వాడుకొని నాయన తండ్రి నువ్వు మాట్లాడి నాయన తండ్రి మా ఆత్మలకు కావలసిన నాయన ఆహారాన్ని అందించమని అయ్యా నాయన తండ్రి ప్రభా తండ్రి వినబోచున్న మా చెవులను నాయన తండ్రి గ్రహించుటకు మాకు మంచి మనసులను దయచేయమని అయ్యా కొద్ది ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని ఏ సత్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి మొబైల్స్ అందరూ సైలెన్స్లో పెట్టుకోవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాం. అలాగే చిన్నపిల్లలు అటు ఇటు తిరగవద్దు. క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో మనము వినబోచున్నాం. మన మధ్యలోనికి బెంగళూరు పట్టణం నుంచి దైవ సేవకులు డాక్టర్ రెవరెండ్ దానియల్ పాస్టర్ గారు వచ్చి ఉన్నారు. వాక్యమును శ్రద్ధతో విని దేవుని యొక్క దీవెనలు మీరందరూ పొందుకోవలసిందిగా పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఆమెన్ అని చెప్పరా. ఈ దినం దేవుని దినం. మనం దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. ఆమెన్. ఎవరు కూడా ఈ దినం వ్యర్థంగా ఇంటికి వెళ్ళకూడదు. మా సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బ్రదర్, అతని పేరు థామస్. మీరందరూ ఏంటి అట్టున్నారు, జబ్బు చేసినట్టున్నారు అని అడుగుతాడు వచ్చిన వెంటనే. మనం వచ్చింది ఆరాధించడానికేనా, మరి మీరెందుకు అట్లా ఉన్నారు అని అంటారు. అందుకు నేను అందరికి చెప్పాను, అవును మేము జబ్బు చేసి ఉన్నాం, మా ఆత్మ బంధించబడి ఉంది, మాకు విడుదల కావాలని వచ్చాం అని చెప్పాలని చెప్పాను. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఆయన ఆ మాట అంటారు. మనమందరం ప్రశ్నతో మందిరం లోపలికి వచ్చాం, జవాబుతో బయటికి వెళ్ళాలి. ఆమేన్. మనమందరం ఈ సమస్యలతో మందిరంలోకి వస్తున్నాం, సమాధానంతో ఇంటికి వెళ్ళాలి. ఆమేన్. ఈ దినం దాని కొరకే మీరు వచ్చి ఉంటే దేవుడు ఈ దినం మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు ఎక్కడైనా ఆలోచిస్తూ ఉంటే మీ ఆలోచనలు పక్కన పెట్టండి. ఇది దేవుని దినం, ప్రభువు దినం. రోమన్ సామ్రాజ్యంలో రోమన్ ఎంపరర్స్ డే అని ఒక దినం కేటాయిస్తారు. ఆ దినం ఆ రోమన్ గవర్నమెంట్ చక్రవర్తి చేసిన ఆ జ్ఞాపకాలను, ఆయన విజయాలను ధ్యానం చేస్తారు. అలాగైతే మనం కూడా మన దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానం చేయటానికి ఇక్కడికి వచ్చాం. ఆయన స్మరణ చేయటానికి వచ్చాం, ఆయన గొప్ప చేయటానికి వచ్చాం. ఒక ప్రత్యేకమైన దినంగా భావిస్తూ ఈ దినం దేవుని వర్తమానం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మీ కొరకు మరొకసారి నేను చదివి వినిపిస్తాను. మీలో ఎవరైనా బైబిల్ తీసిన వారు చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటున్నాం. సైన్యములకు అధిపతి యగు యెహోవా
ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు అది స్థిరపడును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ప్రభు దినమున ఈ మాటలు మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని కోరుకుంటూ ఉన్నాం. ఈ మాటలు దీవెనకరంగా ఉంచండి. అనేక మందికి ఈ దినం జవాబు దొరకాలి. మాలో అనేక మంది విడిపించబడాలి. అశ్షూరు ఆత్మ ఈ ప్రాంతం నుండి తొలగిపోవాలి. బంధించే ఆత్మ తొలగిపోవాలి. కట్టబడిన ఆత్మలు తొలగిపోవాలి. ఇది మీ దినం. నీ కార్యములు ఎదురు చూస్తా ఉన్నాం. మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. యెషయా భక్తుడు ఈ మాటలు మన కొరకు ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ప్రమాణపూర్వకముగా ఆయన సెలవిస్తున్నాడు. సామాన్యంగా చాలామంది ఒక వాగ్దానం చేయాలనుకుంటే నా సాక్షిగా అని చెప్తారు. మన సాక్ష్యాలు చాలా మట్టుకు నెరవేరవచ్చు, లేకపోతే అవి చేయకుండా ఆగిపోవచ్చు. బట్ దేవుడే ప్రమాణపూర్వకంగా నా ప్రమాణముగా నా తోడు అని చెప్పడం ఈ దినం మనం యాక్సెప్ట్ చేయాలి. నా దేవుడు మాట ఇచ్చి వెనక్కి తీసుకోడు. నా దేవుడు సెలవిస్తే అవి జరుగుతాయి. అందుకని ప్రమాణపూర్వకంగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నేను ఉద్దేశించినట్లుగా అవి జరుగుతాయి, నేను యోచించినట్లుగా అవి స్థిరపడతాయి. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఇలాగ స్థిరపరచాలని ఆలోచిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలను ఈ విధంగా ఉండాలి, మన జీవితాలు ఈ విధంగా ఫ్రేమ్ చేయబడాలి అని దేవునికి ఒక ఉద్దేశం ఉంది. గాడ్స్ ప్లాన్ ఉంది. దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. వివాహం అనేది ఒక ప్లాన్, ఆయన ప్లాన్, అది ఆయన ప్రణాళిక. అందుకని ఎవరైనా వివాహం చేసుకుంటే అమ్మాయికి వయసు వచ్చింది పెళ్లి చేద్దాం అని కాదు. దేవుని ప్లాన్లు మనం నెరవేరుస్తున్నాం, దానికి పూనుకున్నాం. అట్రావాలి. నీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయికి వయసు అయిపోయింది పెళ్లి చేసి తరిమేస్తాం, అబ్బాయికి పెళ్లి చేసి తరిమేస్తాం. వీడొచ్చింది, వీడికి ముడి కడితే బాగైపోతాడు, వీడి మెంటల్ అంతా స్థిరపడిపోదు. కాదు, నువ్వు దేవుని ప్రణాళికను నెరవేర్చబోతున్నావు. దేవుని రాజ్యమును కట్టడానికి నువ్వు పూనుకున్నావు, అది అర్థం. ఇది గాడ్స్ ప్లాన్. మ్యారేజ్ అనేది గాడ్స్ ప్లాన్, నీది కాదు. అసలుకి నీకు మనసే నువ్వు నీకు వచ్చేది కాదు, అది దేవుడు పుట్టించింది. నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఓ సాటి అయిన సహాయం చేయాలనుకొని ఒక స్టేజ్ వచ్చినప్పుడు దేవుడు నీకు ఆ ప్లాన్ ఇస్తున్నాడు, ఆ ప్రణాళిక. నీకు అవకాశం దొరికింది, దేవుని పని చేయటానికి అవకాశం దొరికింది. ఇలాగూ మన జీవితాల్లో దేవునికి ఒక పర్పస్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నీ కుటుంబాన్ని ఎన్నుకోవటంలో ఒక ఉద్దేశం ఉంది. నిన్ను సంఘంలో నాయకత్వం ఇవ్వటానికి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను సేవలో పిలవటానికి ఒక ఉద్దేశం ఉంది దేవునికి. నీ కుటుంబాన్ని రక్షించుకోవటంలో ఒక ఉద్దేశం ఉంది దేవునికి. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. అంటే నువ్వు ఏది చేసినా దేవుని యొక్క ప్లాన్ని నేను నెరవేరుస్తున్నాను. దేవుడు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. దేవుడు నా ద్వారా, నా కుటుంబం ద్వారా, ఈ సంఘం ద్వారా, ఈ సంఘముని ఇక్కడ స్థాపించాలంటే దేవుని ఉద్దేశం ఉంది. ఎవరు యోచించలే. మీకేదో సమస్యలు వచ్చాయి, ఎవరో స్థలం ఇస్తామన్నారు, 10 మంది డబ్బులు ఇచ్చారు, కట్టేసాము, అది కాదు ఉద్దేశం. దేవుడే ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేస్తాడు అని గుర్తించాలి. దేవుని ఉద్దేశం వేరు, ఆయన ప్లాన్ వేరు. నీకు ఆలస్యంగా అర్థం కావచ్చు, అయినా ఇది దేవుని ప్లాన్ అని గుర్తించవలసిన వారమై ఉన్నాం. యాక్సిడెంటల్ కాదు నీ జీవితం అనేది.
నువ్వు అనుకోకుండా ఏదో రక్షించబడి ఎక్కడో నాయకత్వం వచ్చి ఎక్కడో కూర్చొని ఏడో నువ్వు వివాహం చేసుకొని ఎట్లో నీ బతకాలంటే కుదరదు. ఒక దేవుని బిడ్డ అట్లా ఆలోచించడానికి లేదు. ఇది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. అందుకని ఈ దినం నేను 3 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. నేను ఉద్దేశించినట్లు, నా దేవుడు ఉద్దేశించినట్లు నీ జీవితం స్థిరపరచబడాలి. నా దేవుడు ఆలోచించినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. 24 వచ్చిన ఆ మాట చెప్తా ఉంది. మనం చదువుకున్నాం, తన ప్రమాణమే నెరవేరాలి, తన చిత్తమే నెరవేరాలి. నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావా? అది ఈ దినం మొదటి ప్రశ్న, మొదటి మాట. నా ప్రజల పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నా ఉద్దేశములు హానికరమైనవి కాదు అని ఇర్మియా భక్తునితో అంటాడు. నేను హాని చేయటానికి నేను సృష్టించలేదు. నిన్ను బాగా పాడు చేసి నువ్వు నాశనం అవుతుంటే సంతోషించడానికి దేవుడు ఇష్టపట్టాలే. నువ్వు ప్రతి మెట్టుకు మహిమ నుండి మహిమకు ఎదగాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. అది దేవుడు కావాలని కోరుకున్నాడు. ఈ మెట్టు నుండి ఇంకొక మెట్టుకు, ఈ మెట్టు నుండి ఇంకొక మెట్టుకు నీ జీవితంలో ఎక్కుతా ఉండాలి, డెవలప్ కావుతూ ఉండాలి దేవుని శక్తి. అందుకని పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని మహాకృప. నా బలంతో నేను కాలేదు, నా శక్తితో కాలేదు, నేను దేవుని మహాకృప, ఆయన బలం, ఆయన తోడు, ఆయన కృప నాకు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించాలనుకున్నప్పుడు ఒకేసారి ప్లాన్ ఇవ్వలేదు దేవుడు. నేను 10 జబ్బులు ఇస్తాను, అప్పుడు ఫరో ఓడిపోతాడు, అప్పుడు మిమ్మల్ని పంపుతాడు అని అనలేదు. ముందు ఒక జబ్బు, మాట వినలేదు, కఠినుడు. 2వ జబ్బు, 3వ జబ్బు. మోషే కూర్చోలే, పొద్దులు వస్తాం చేతులు ఎత్తాడు. దేవుని మీదికి చేతులెత్తి ఆధారపడ్డప్పుడల్లా దేవుడు తన ప్లాన్ని నెరవేర్చడానికి ఒక తలంపు ఇస్తా వచ్చాడు. ఆ తలంపు మేరకు ఫరో గుండెలు జారిపోయాయి. ఫరో చాలా కఠినుడు, నేను వదిలిపెట్టాడు, అది దేవునికి తెలుసు. ఫరో ఒక్కడు కాదు, అనేక మంది ఆత్మల చేత నింపబడి ఉన్నాడు ఫరో. దేవుడిచ్చిన ప్రతి జబ్బు, ఫరో మీదికి పంపించిన ప్రతి జబ్బు, ఐగుప్తు దేశం మీదికి ప్రతి జబ్బు ఆ ఊరి యొక్క దురాత్మలు పారిపోవటానికే పంపించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రములు. ఫరో 10 జబ్బులు ఆ దేశం మీదికి, ఫరో మీదికి వచ్చాయంటే అర్థం ఏంటి? ఫరోలో ఉన్న ప్రతి దురాత్మ, ప్రతి శక్తి బయటికి వెళ్ళిపోయింది. ఆయనకు ఒక శక్తి ఉంది, నీళ్లను ఆరాధించేవాడు, నీళ్ళ దేవతను కొలిచేవాడు. అప్పుడు నీళ్లు రక్తంగా మారాయి. ఏంటి, నేను నమ్మిన దేవుడు అడ్డం తిరిగాడేంటి? ఆ శక్తి ఓడిపోయింది. ఆవలించే ఆత్మ ఉంది, ఆత్మను తరిమేశాడు దేవుడు. దద్దులు కలిగించే చికెన్ ఫాక్స్ అంటాం, చిన్నమ్మ పెద్దమ్మ అని పిలుస్తున్నారు తెలుగులో, అది అప్పుడే ఉంది. దాన్ని యేసు నామంలో పొమ్మన్నాడు, వెళ్ళిపోయింది. అది పోయితే ఒక్కొక్క శక్తి ఓడిపోయింది. ఫరో జీవితంలో ఒక్కొక్క శక్తి ఓడిపోయింది, బయట విడిపించబడ్డాడు. అప్పుడు నా ప్రజలు విడిపించబడ్డారు. నిన్ను రక్షించడానికి ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమంది కన్నీరు గార్చారు. నువ్వు రక్షించబడటానికి ఎంత దేవుని ప్లాన్ ఉంది, ఎంత ప్రణాళిక ఉంది. దేవుడు మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా నీ కుటుంబాన్ని రక్షించాలని, విమోచించాలని ఆయన ఒక ప్రణాళికతో ఆయన ఆకాశమును విడిచి భూమి మీదికి మానవ రూపమును ధరించి ఆయన భూలోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన రక్తమును చిందించాడు. దానికి మించిన మరొక కానుక లేదు. సాతాను బంధకాల నుండి విడిపించడానికి దేవుడు చూపిన ఆ యొక్క అస్త్రం ఏంటంటే తన ప్రాణమే కోల్పోవటం, తన రక్తమే చిందించటం, ఆయనే తన జీవితాన్ని కోల్పోవటం.
కనుక దేవుని చిత్తము మన జీవితంలో జరగాలి అనాలి, మనం కోరాలి. పరలోక ప్రార్థన నేర్పించేస్తారు పిల్లలు కూడా. నీ చిత్తము జరుగును గాక అని మనం చెప్పినప్పుడు నీ జీవితంలో అది ఉండాలి. ప్రభువా నీ ప్రణాళిక జరగాలి, నీ చిత్తం జరగాలి, నీ ఏర్పాటు జరగాలి, నీ ఆలోచన నెరవేరాలి. నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో నీ యొక్క చిత్తమే జరుగును గాక, నా ప్లాన్ కాదు. ఈరోజు బిడ్డలను తమ కొరకు పోగు చేసుకుంటూ ఉన్నారు, తమ కొరకు కట్టుకుంటూ ఉన్నారు. ఫరో కుమార్తె మోషే దొరికినప్పుడు ఈ బిడ్డను నా కొరకు పెంచమంది, లేదు, పెరగలేదు, అట్లా కాలేదు. దేవుని చిత్తమే మోషే జీవితంలో జరిగింది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క ధనము కంటే, రాజరికం అనుభవించుట కంటే, ఫరో కుమారునిగా అనిపించుట కంటే, యువరాజుగా బ్రతకటం కంటే తన ప్రజల కొరకు బాధను అనుభవించటం, వారి విమోచన కొరకు ప్లాన్ చేయటం, ఇది దేవుని చిత్తమని భావించి ఆయన వదిలిపెట్టి వచ్చాడు. మొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు చాలా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు. నీ కుటుంబం దేవుని ప్రణాళికలో ఉంది. నువ్వెంత కష్టపడతావో, నువ్వెంత దేవుని అనుభవిస్తావో, ఎంత దగ్గర అవుతావో, నువ్వు దేవుని చిత్తమును నెరవేరుస్తున్నావు. నువ్వు ఏ ఉద్యోగం అన్నా చేయి, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు ఏమన్నా చేయి, దేవుని ప్రణాళిక నీ జీవితంలో జరగాలి. నీ చిత్తం కాదు, నీ ప్లాన్ కాదు. మేడలు కట్టుకోబాక, నువ్వు నీ ఆలోచనలు స్థిరపడవు, దేవుని ఆలోచనలు స్థిరపడతాయి. ఒక దినం నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ అందరు గర్భిణీ స్త్రీలే, దాదాపు 100 మంది గర్భిణీ స్త్రీలను పిలిపించారు. ఒక ఆర్గనైజేషన్ వారు ఆ గర్భిణీ స్త్రీలను అడాప్ట్ చేసుకొని, వారి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను అట్లాగే అడాప్ట్ చేసుకుంటారు. అది వారి యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కంపాషన్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ వారు వీళ్ళందరినీ, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. నేను ప్రసంగించడానికి వెళ్ళాను. నా ఫేస్బుక్లో ఆ ఫోటో పెట్టుకున్నాను. నేను చాలా నా జీవితంలో మర్చిపోని దినం. నేను వాళ్ళని అడిగాను, ఈ గ్రామానికి ఈ వ్యక్తి నిన్ను చేసుకుంటాడు అని నీకేమైనా తెలుసా అని అడిగాను. సార్ తెలియదు. పోనీ ఇప్పుడు ఏ బిడ్డ పుట్టబోతున్నాడో తెలుసా నీకు? తెలియదు సార్. మరి బిడ్డను ఏం చేయాలనుకుంటున్నావు? డాక్టర్ని. అది మాత్రం తెలుసు. వాళ్ళకి పుట్టే బిడ్డ తెలియదు, ఈ ఊరికి ఇచ్చేది తెలియదు, ఎవడు చేసుకుంటాడు తెలియదు, వాళ్ళు ఎట్టటోలో తెలియదు. ఏది తెలియనప్పుడు దేవుడు దీన్ని జరిగిస్తున్నాడని ఎందుకు నమ్మకూడదు? నువ్వు ఒక శక్తి నన్ను వెంబడిస్తుందని ఎందుకు నమ్మకూడదు? ఒక గుడ్ స్పిరిట్, ఒక మంచి ఆత్మ నన్ను వెంబడిస్తుంది, నన్ను నడిపిస్తుంది, ఆయనకి నేను లోబడాలి. నేను ఒక మాట చెప్పానా? దేవునికి నువ్విచ్చే గొప్ప అర్పణ ఏంటి తెలిసినా? నువ్వు ఆరాధించటం, దానికి తప్ప వేరేది లేదు. నీ కానుకలు, నీ యొక్క ఏది కూడా దేవునికి చేరదు. దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటమే దేవునికి కావాల్సింది. దేవునికి ఇష్టమైంది, ప్రీతికరమైంది నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించటం, అందుకని మందిరానికి వచ్చినప్పుడు ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా నెమ్మదిగా దేవునికి స్తుతి చెల్లించు. ఏ విధము చేతనైనా నువ్వు చేతులు ఎత్తేస్తావా, లేక నువ్వు కూర్చుంటావా, ఇక్కడ బోర్లో పడిపోతావా, నువ్వు సాష్టాంగ పడతావా, అది కాదు ముఖ్యం. నీ ఆరాధన దేవునికి చేరిందా? నీవు ఎవరికైతే స్తుతించడానికి వచ్చావో ఆయనకి చేరిందా? నీ ఆరాధన, నీ భక్తి జీవితం ఆయనకి ఇష్టమైందా? నీవు నీ పట్ల ఎవరైతే ఒక ఆలోచన కలిగి ఉన్నారో ఆ దేవునికి నువ్వు దగ్గరయ్యావా? ఆ దేవునికి నీ అర్పణ చేరిందా? నీ కానుక చేరిందా? నీ త్యాగం ఆయనకి చేరిందా? అది మొదటిది. రెండవది 25వ వచనం చదువుతున్నాను. నా దేశంలో అష్షూరును సంహరించేదను, నా పర్వతం మీద దాని నలుగు ద్రొక్కేదను. అష్షూరు యొక్క ఆత్మను నేను సంహరిస్తాను, అది ఉండటానికి లేదు. నా పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు నివసిస్తారు? దేవుని సన్నిధిలో నివసించేవారు ఎవరు? ఎంత చక్కగా రాసింది.
అక్కడ అష్షూరు ఆత్మ ఉండటానికి లేదు. మీకు నేను అష్షూరు ఆత్మను గురించి కొన్ని విషయాలు చెప్తాను. మనం కానీ 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. ఎవరైనా చదవండి తీసిన వారు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. అష్షూరు ఆత్మ ఎలాంటిదో ఇక్కడ వివరించబడింది. యెహోవా అష్షూరు రాజును ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. చాలు. ఆ అష్షూరు దేశపు రాజు లేక ఆ దేశపు ప్రజలు, ఆ దేశమును పట్టి పీడిస్తుంది ఏంటంటే ఒక ఆత్మ, భయంకరమైన ఆత్మ. అది పాడు చేసే ఆత్మ. దాని పేరు అన్ని దేశములను పట్టి పాడు చేయటం. అన్ని విధాల అన్ని దారులు వాడికి దొరకకుండా దాన్ని బంధించి ఆ దేశమును పాడు చేయటమే అష్షూరు రాజుకున్న ఆత్మ. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఒక సేవకునిగా నేను ఒక మాట చెప్తున్నాను. ఎంతోమంది వస్తారు, ప్రార్థన చేయమంటారు. వచ్చేవారందరూ మంచి ఆత్మతో వస్తారా? కాదు, రకరకాల ఆత్మలు వస్తాయి. మరి చేయబెట్టి ప్రార్థన చేయాలా? నువ్వు చేయకపోతే వాళ్ళే తల మీద చేయబెట్టుకుంటారు. నువ్వు ఎట్టనబో ముందు తల మీద పెట్టి నా ఆత్మ పోవాలి బయటికని. మరి నువ్వేమో రిలీజ్ అవుతావు, నీ ఆత్మను మాకు తగిలిస్తావా? ఏమండి సార్, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈడున్నాడు మమ్మల్ని ఉండమంటాడు. ఆదివారం సమస్యలతో వస్తావు కదా నువ్వు, నీ సమస్యల కొరకు ప్రార్థన చేయాలనా? నీ సమస్యలు ఎట్టాడివి? పాడు చేసే ఆత్మ ఉందా నీకు? నువ్వే చెప్పు దేవునికి, ఏయ్ నా జీవితంలో పాడు చేసే ఆత్మ దూరం వెళ్ళిపో. నువ్వు ఉండటానికి లేదు, నా ప్రజలను పాడు చేయటానికి లేదు, నా సొసైటీని పాడు చేయటానికి లేదు. నీకు కనబడుతుందా? దేవుడి జ్ఞానం ఇచ్చాడా? నువ్వు చూస్తున్నావా? నువ్వు పాడైపోతున్నావా? నీ కుటుంబం లేక సొసైటీ, నీ దేశం ఎలాగుంది? ఈ ఆత్మ బంధించబడి ఉంది, పాడు చేసే ఆత్మ. అయితే ఈ దినం దేవుడు చెప్తున్నాడు, అట్టి అష్షూరు ఆత్మ నీలో ఉండకుండా చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రామిస్ యూ. నేను ప్రమాణం చేస్తున్నాను నా హృదయపూర్వకంగా. నా మనస్సు ఎలాంటిదంటే నిన్ను స్థిరపరచాలనే మనసు, నిన్ను బాగు చేయాలనే మనసు, నీ కుటుంబాన్ని కట్టాలనే మనసు, నీ సంఘమును పాడు చేస్తున్న ఆత్మ తొలగిపోవాలని దేవుడు భావిస్తున్నాడు. నీ కుటుంబాన్ని పాడు చేసే ఆత్మ దూరం అయిపోవాలి. నిన్ను పాడు చేసే ఆత్మ యేసు నామములో దూరం అయిపోవాలి. అష్షూరు ఆత్మ మీకు తెలుసో తెలీదో, నువ్వు సాతాను మీదకి ప్రతి దినం యుద్ధం చేయాలి. వాడు ఊరుకుంటాడా? నువ్వు దొరక్కపోతే నీ బిడ్డలను పాడు చేస్తాడు. నీ బిడ్డలు దొరక్కపోతే భార్యను పట్టుకుంటాడు, భార్య దొరక్కపోతే భర్తను పట్టుకుంటాడు, లేక నీ ఇంట్లో అత్తమామలను పట్టుకుంటాడు, నీ ఇంట్లో నీ తండ్రిని తల్లిని పట్టుకుంటాడు. ఎవడు జోలికి రావటానికి లేదాడు. నువ్వు బలంగా ఉంటే ఎవడు జోలికి రావడానికి, చివరికి నువ్వు గెలుస్తావు. కారణం, నా దేవుడు నీకు ప్రమాణం చేశాడు, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నంత కాలము అష్షూరు ఆత్మ నా కుటుంబంలో పని చేయటానికి లేదు. మేము అదే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రార్థన చేయమని అడిగితే నాకు ఒక యాప్ ఉంది, అక్కడంతా కూడా మెట్రిమోనియల్ సర్వీసెస్ అన్నీ నేను ఓపెన్ చేసిన. ప్రభా, ఈ బిడ్డలందరికీ నీ దయ దొరుకును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పంపితే యేసు నామంలో వారికి సహాయం దొరుకును గాక. నీ మాటకంత దేవుడు శక్తినిచ్చాడు. నువ్వెందుకు శాపవచనముకు బదులు ఆశీర్వాదపు వచనం పలకవు? ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీకు దీవెన కలుగును గాక అని మనసులో ఎందుకు అనుకోను? ఎందుకు శాపవచనం అంటున్నావు? నువ్వు శాపం పలుకుతున్నావు అంటే దాని అర్థము అష్షూరు ఆత్మ బట్టి ఉంది నీకు. పాడు చేసే ఆత్మ. ఈ పాడు చేసే ఆత్మ నిన్ను పాడు చేయాలనుకుంటుంది. ఆ కుటుంబాన్ని పాడు చేయాలి, వీరిని పాడు చేయాలి. అందుకని ఈ దినం ఆ అష్షూరు ఆత్మకున్న
బిరుదు ఏంటంటే పాడు చేసేవారు ఆ దేశస్థులు. రెండవది 15వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం 29. ఇశ్రాయేలు రాజైన పెహాకు దినములలో అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును అబేల్బాల్మాక పట్టణమును యానోహు పట్టణమును కేదేషు పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలిలయ దేశమును నఫ్తాలి దేశమంతయు పట్టుకొని అచ్చటనున్న వారిని అక్కడనున్న వారిని అష్షూరు రాజునకు చెరగా తీసుకొని పోయెను. అప్పుడు చాలు, బంధించే ఆత్మ, చెరగా తీసుకుపోయే ఆత్మ. చాలా ఆత్మలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఎవరు స్పెషల్ కాదు. ఏమంటాడు బైబిల్లో? సులువుగా చిక్కులు పెట్టు పాపం. నేను పెద్ద కష్టపడనక్కర్లేదు. నేను పాడు చేయాలంటే సాతాను చాలా సులువుగా పట్టేస్తాడు. నిన్ను బంధించి తీసుకుపోతాడు, ఖైదీగా తీసుకుపోతాడు. దాన్ని క్యాప్చర్ చేస్తాడు. నేను తన క్యాప్టివిటీ ఆయన బంధించి నీ కుటుంబాన్ని తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఎంత బలంగా ఉంటే తప్పించుకోగలవు. నువ్వు బలహీనుడు అయితే దానికి ఓడిపోయినట్టే కదా. ఈ దినం దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నాకు ఒక ఉద్దేశం ఉంది. నెంబర్ టూ నీ కుటుంబం మీద, నీ మీద, నీ సమాజం మీద, నీ దేశం మీద ఆత్మలు తిరుగుతున్నాయి. ప్రతి దినం మనం ఆత్మలతో పోరాడుతున్నాం. చెడు ఆత్మలు, దురాత్మలు, పట్టి పీడించే ఆత్మలు, పాడు చేసే ఆత్మలు, చీకటిలోకి నడిపించే ఆత్మలు, బంధించే ఆత్మలు. నేను బాగా నేను నష్టం కలిగించి, అనారోగ్యం కలిగించి నువ్వు ఆలోచించకుండా చేసే విధంగా చేసి, నువ్వు చేసేది కరెక్ట్ అని నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. అందుకని క్రైస్తవ సంఘస్థులకు ఒక ధైర్యంతో చెప్తున్నాడు దేవుడు. నీతిమంతుడు పడిపోయినా కూడా లేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నువ్వు పడిపోయావా? అది నువ్వు కాదు. పౌలు అంటాడు, నేను కాదు, నేను ఊహించినట్లు చేయలేకపోతున్నాను, నేను అనుకుంది చేయలేకపోతున్నాను. ఇది నేను కాదు, నాలో ఉన్న ఆ ఆత్మే, నన్ను వెంబడిస్తున్న ఆత్మే. చాలామంది చాలా సిచ్యువేషన్లో పడిపోవటం చూస్తూ ఉంటాం. బట్ నువ్వు తిరిగి లేయటానికి నా దేవుడు అవకాశం ఉంది. నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నంత కాలం నీ దగ్గరకు రాడు. వచ్చినా వాడు ఓడిపోవాల్సిందే. అందుకని ఈ చీకటి ఆత్మ, బంధించే ఆత్మ, డార్క్నెస్ స్పిరిట్, ఈ బంధించే ఆత్మ ఈ దినం చెప్పాలా, నన్ను బంధించిన ఆత్మ నా నుండి పో యేసు నామములో. దేవుని సంగమా, అందుకేం చేయాలి తెలిసిన? సమాజముగా కూడుట మానద్దు. ఎంత సంతోషం కదా ఆదివారం మనం ఇలా కలిసి ఒకరినొకరు మాట్లాడుకొని, ఒకరినొకరు బలపరుచుకొని, చక్కగా పాడి దేవుని స్తుతించి, మన కష్టాలు ఇంకొకరికి చెప్పుకొని, వారు ప్రార్థన చేసి, మనం నెమ్మదిగా వెళ్ళి అవకాశం దొరికినప్పుడల్లా కలిసి, ఫోన్ ద్వారా కలిసి, వాట్సాప్లో కలిసి, నాకు ఇలాంటి బ్యాడ్ డ్రీమ్ వచ్చింది ప్రార్థన చేయండి అని చెప్పుకొని, ధైర్యపరుచుకొని, అది దేవుడు కోరుకునే సమాజం. ఇక్కడ నీకు టైం పాస్ కాకుండా వచ్చి కూర్చొని, ఆ ఫ్రిడ్జ్లో వస్తువులు పెట్టినట్టు కూర్చొని, చెడిపోకుండా నువ్వు అట్లా వచ్చి భద్రపరుచుకుని బట్టలు నగలకుండా కూర్చొని నువ్వు వెళ్ళిపోవటానికి వద్దు. చాలా ఉన్నాయి దానికి స్థలాలు. నా దేవుడు ఆత్మ ఇక్కడ సంచారం జరగాలి. నా దేవుడు కనబడాలి. దేవుని ప్రసన్నతను అనుభవించాలి. యోహాను భక్తుడు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనను చూచి తిని, ఆయన స్వరమును వినెను. యెహోవా దినమున ఆయన దేవుని స్వరమును విన్నాడు. పరిస్థితులు బాగలేవు, శరీరం అంతా కూడా బాగా నూనెలో
అది బాగా ఉడికిపోయింది, ఎండవేడిమి, పద్మాసు దీవి చాలా చిన్నది, పరిస్థితి బాగలేదు, ఖైదీలు రాజద్రోహులు ఉంచే స్థలం. కానీ దేవుని దినమున దేవుడి ఆత్మావేశం కలిగిన వాడుగా యోహాను తయారయ్యాడు. ఈవెన్ దో ది సర్కమ్స్టాన్సెస్ ఆర్ బియాండ్ హిస్ థింకింగ్, అయినప్పటికి కూడా ఈవెన్ దో ప్లేస్ అండ్ ది టైమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్, అనుకూలం కానప్పటికి కూడా, బట్ హీ హాస్ ఏ విజన్ టు సీ హిమ్. ఆయనకు ఒక దర్శనం ఉంది, ఆయన చూడాలని చూశాడు. అందుకని ఈ దినం ప్రతి నిత్యం ప్రతి క్షణం నాకున్న అలవాటు, సగం బొద్దులో నన్ను ఒక బ్యాడ్ డ్రీము ఏదైనా వస్తే లేచి నా సతీమణిని లేపి ప్రార్థించమని నేను అడుగుతాను. వారికి ఏదైనా వస్తే, పిల్లలకు వస్తే పిల్లలు లేచి చెప్తారు, మేము అడుక్కుంటాం, ఒకరినొకరు ప్రార్థన చేసి తర్వాత పండుకుంటాం. అది పగలు కానీ రాత్రులు కానీ మేము అట్లాగూ షేర్ చేసుకుంటాం. మా పిల్లలు నా కోసం ప్రార్థన చేస్తారు, నేను చేస్తాను. మూడో మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 26వ వచనానికి రండి. 26వ వచనం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం, లేక 25లో సగభాగం చదువుకుందాం. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోను, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి వాని భారము, వాని కాడి. ఈరోజు కాడిమాను మనం ఎద్దు మీద పెట్టి భూమిని దున్నిస్తాం. ఆవిడ ఆ విధంగా బానిసగా నువ్వు అయిపోయావేమో. దేవుడు అంటున్నాడు, నా కాడి సులువు, నా భారం తేలిక. నువ్వు నా దగ్గరక శ్రమపడి భారం మోయిచున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేసేది. ఈరోజు చాలా బిజీగా ఉన్నావు నువ్వు. ఆ బిజీ దేవునిలో కావాలి. అప్పుడు దేవుడు నువ్వు ఆయన స్పిరిట్తో నింపబడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ భారమును తొలగిస్తాడు, బాధను తొలగిస్తాడు, వేదనను తొలగిస్తాడు. దేవుని సంగమా, అవి ఆర్థిక ఇబ్బందులనే భారమా? కొన్ని లక్షలు నీ జీవితం మీద ప్రభావితం చేస్తున్నాయా? ఎవరికి లేవు. దేశమే అప్పుల్లో ఉంది. మనుషులు ఏముంది, మన దేశాలు అప్పుల్లో ఉన్నాయి. అయితే నా దేవుడు అంటున్నాడు, నేను తొలగిస్తాను, ఆ కాడిమాను తీసేస్తాను. నువ్వు అనారోగ్యంతో పట్టి పీడించబడుతున్నావా? నా దేవుడు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో భయం అనే ఆ కాడిమాను నీ మీద ఉందా? భయము, భీతి, ఆందోళన. ఈవినింగ్ 6 అయితే చాలామంది చాలా ఆందోళన. ఇది 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 ఇండ్లేనా, ఇది నా రాజ్యమేనా, నా ఇండ్లేనా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. చాలా భయం, యాంగ్జైటీ. ఆడవాళ్ళు అయితే మరి కూర ఏం చేయాలో దానికి కూడా భయపడతారు. సాయంత్రం ఏం కూర చేయమంటారని అడుగుతూ ఉంటారు వాళ్ళని. అది కూడా పెద్ద పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా ఏం చేయాలి ఇప్పుడు, ఏం కూర ఏంటి అంటే వాళ్ళు పాపం వాళ్ళు ఏదైనా కర్రీ చేయటం పెద్ద కష్టమేం కాదు. అదొక స్పిరిట్, అది రాంగ్ స్పిరిట్, అది వేవరింగ్ స్పిరిట్ ఉంది నీలో. అప్పుడు చెప్పాలా, ఏయ్ నా నుండి నీ ఆత్మ ఉండటానికి లే కుటుంబంలో పో బయటికి అని చెప్పాలి. నువ్వు రిలీజ్ అయితే అప్పుడు నువ్వు ప్రశాంతంగా నీ ఇంటిని నువ్వు పరిపాలించుకోగలవు. సంఘమును ఈ దినమే కాదు, దాదాపు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 77 సంవత్సరం 94 ఆ మధ్యకాలంలో సంఘం లోకంతో కలిసిపోయింది. ఆ దినాల నుండే ఈరోజు సంఘంలోకి అన్నీ వచ్చేసాయి. ఇది లేదని లేదు. సంఘం బయటికి వెళ్ళి స్వార్థ చెప్పాలి. అలా దానికి బదులుగా ఏమొచ్చింది, లోకం సంఘంలోకి వచ్చింది. సంఘం కూడా ఈరోజు విధాన సౌధలో అడ్మినిస్ట్రేషన్ జరిగినట్టుగా జరగాలని చేస్తూ ఉంటాడు. నేను చెప్తూ ఉంటాను, నాయన మీ ఇంట్లో ఇన్ని ఉన్నాయిరా, నువ్వు పని చేసే కాడ ఇన్ని ఉన్నాయి,
అవి భరించి సావాడ. మళ్ళీ ఏడకొచ్చి ఈయన ఎందుకు పెడతావు ఇంట్లో సంఘంలో? ఇప్పుడు మా సంఘంలో ఎవడు నోరు తెరవడానికి లేదు. లేయి అంటే లేయి, కూర్చోంటే కూర్చో. కొన్ని సంవత్సరాలు పట్టింది, పద్ధతులు అన్నీ కూడా మారే. నువ్వు వచ్చేది దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడికి. ఇదేమి విధానసభ అసెంబ్లీ కాదు మెయింటైన్ చేయటానికి. నీకేదో ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చినారని భావించద్దు. నీకు వాక్యం చెప్పేవాడికే నువ్వు కండిషన్ పెడతావా? యాడ్ నేర్చుకున్నారు మీరు? ఎవరు చెప్పారు మీకు? ఎక్కడుంది? మీ లా పుస్తకంలో ఉందా? బ్యాప్టిస్ట్ లా పుస్తకంలో ఎక్కడుంది? నేను ఒక పుస్తకం రాశాను, నాకు ఎక్కడ వాక్యం కనబడలేదు. అపోస్తలుడైన పౌలుని ఆ సంఘాలు సువార్తకు పంపారు బయటికి. వారు ఒక్కరోజు కూడా ది డిడ్ నాట్ ట్రీట్ హిమ్ యాజ్ అ సెకండ్ క్లాస్ సిటిజన్. ఒక్కరోజు కూడా. బట్ ఈవెన్ దో పాల్ ఎప్పుడైతే అవకాశం దొరికిందో రిపోర్ట్ ఇచ్చేవాడు, చెప్పేవాడు, ఇదో ఇక్కడికి వెళ్ళాను, ఇటు జరిగిందని. మేము జీతం ఇస్తున్నానన్న భావం వారిలోకి రాలేదు. అందుకనే సేవ జరిగింది ఆదిమ సంఘంలో. రిపోర్ట్ ఇచ్చారు. మన బ్యాప్టిస్టు ప్రిన్సిపల్ చాలా గొప్పవి, పాడు చేయకూడదు మనం. ఈ పుల్పిట్ మీద సేవకుడు ఆయన మించిన కింగ్ లేడు. పుల్పిట్ ఎక్కడా నువ్వు లేంటే కూర్చోండి, కూర్చో. అప్పుడు సంఘాలు ఆధ్యాత్మికంగా పెరుగుతాయి, అప్పుడు బాగుపడతాయి. నువ్వు ఆడు కూర్చొని నన్ను కంట్రోల్ చేస్తే నేనేం చెప్పాను? ఆడు కొన్ని సంఘాలకు వెళ్తాను, ఆయన నిలబడుకుంటూ ఇటు అంటుంటాడు. అదో ఆయన చేయి చూపించి టైం అయిపోయిందని చెప్తున్నాడు, వాక్యం అయిపోతున్నాడు. అటు కొట్టించినాను చాలామందిని బెంగళూరులో. నాకు టైం చెప్పినాడు అందరిని పెళ్ళిళ్ళలో. పట్టుకోండి, ఆయన పట్టుకోండి అన్నాను. దేవుడు మాత్రమే హెచ్చించబడాలి, దేవుడు కనబడాలి, దేవుని ఆత్మ కనబడాలి. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నా దేవుడు ఈ దినం అది ఎలాంటిది అయినప్పటికీ ఈ దినం ప్రభు దినం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రమాణపూర్వకంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. నేను నిన్ను స్థిరపరచాలని ఆశిస్తా ఉన్నాను. రెండవదిగా నీలో అశ్షూరు ఆత్మ విడిపించబడాలని ఆశిస్తున్నాను. మూడవదిగా దాని కాడిమాను మన మీద నుండి తొలగిపోవాలి. ఈరోజు చెబుదామా, దేవునికి ప్రార్థన చేద్దామా? నీ మనసు కఠినంగా ఉందా? అయినా పర్వాలే, దేవునికి చెప్పు. నా జీవితంలో ఈ దినం ఈ విషయంలో నేను భయపడుతున్నాను, ఈ విషయంలో నేను లోబడిపోయాను, ఈ విషయంలో నేను బంధించబడి ఉన్నాను. దేవునికి చెబుదాం. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడే సమయం. కఠినపరచుకోవద్దు. అది ఏదైనా కూడా నువ్వు లోబడకుండా చేయటానికి ఒకవేళ నేను అట్లా ప్రయత్నం చేస్తుందేమో. దేవుని సంఘంలో లోబడు, దేవునికి లోబడు. దేవుడు మాట్లాడే సమయం అది. దేవుడు మాట్లాడిన సమయం. మాట్లాడే నేను కూడా నా జీవితానికి అన్వయించుకున్నాను. మన సంఘాలు, మన జీవితాలు ఆధ్యాత్మికంగా ఉండాలి. మన సంఘాలు ఆధ్యాత్మికంగా పెరగాలి. మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా పెరగాలి. మనలను పట్టి పీడిస్తున్న ఆత్మలు తొలగిపోవాలి. దేవుడు మాత్రమే నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. ఆయన మాత్రమే కనబడాలి. ఆయన మాత్రమే దేవా, ఈ దినం మమ్మల్ని ఉద్దేశంతో ఈ భూలోకంలో సృష్టించావు. మా కుటుంబాలని ఎన్నుకున్నావు, మమ్మల్ని రక్షించుకున్నావు. మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావు, మమ్మల్ని స్థిరపరచడానికి వచ్చావు. మాకిచ్చిన నాయకత్వాలను బట్టి మీకు వందనాలు. మాకిచ్చిన తలాంతులు మీరిచ్చినవి ప్రభువా. ఈ దినం మా మాటలు వింటున్నారంటే మా గొప్పతనం కాదు. ఈ దినం మమ్మల్ని ఇక్కడికి పిలిచి వాక్యం చెప్పిస్తున్నారంటే ఇది మా గొప్పతనం కాదు. సంఘ నాయకులను దీవించండి, సంఘంలో ఉన్న పెద్దలను దీవించండి, ఈ సంఘానికి ఆలోచన చెప్పేవారిని దీవించండి, సండే స్కూలు యవన బిడ్డలను దీవించండి, స్త్రీల సమాజాన్ని దీవించండి.
వాద్యంలో వాయించే బిడ్డలను దీవించండి, ఆరాధించే బిడ్డల్ని దీవించండి నాయన. వాడుకోండి ప్రభా. ఇది మీ సంఘం, ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. నీ ఉద్దేశమే నెరవేరును గాక, నీ చిత్తమే నెరవేరును గాక, ఈ సంఘం స్థిరపరచబడును గాక, సంఘానికి వస్తున్న కుటుంబాలు దీవించబడదురు గాక, దురాత్మ శక్తులు వారి నుండి విడిపించబడును కాక. ఈ మనవులు యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సంఘ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, వారి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ మధ్య ఉండటానికి, మీరు నన్ను పిలవటానికి, మీరు చూపిన ప్రేమను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి వాక్యమును అందజేసినటువంటి పాస్టర్ గారికి, దైవ సేవకులకు మా సంఘము తరపున, నా తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. పాడు చేసేటువంటి ఆత్మ దేవుడు నిజంగా ఈరోజు ఆయన యొక్క వాక్య శక్తితో మాట్లాడారని నేను నమ్ముతూ ఉన్నాను. బాగు చేసేటువంటి దేవుడు, నిలువ పెట్టేటువంటి దేవుడు, కట్టేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. అశూరు ఆత్మ ఈ రోజు నుంచి సంఘములో ఎవరి మీద కూడా ఉండదు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు, అయా సండే ఒక కార్యక్రమం గురించి పాస్టర్ గారు ఫోన్ చేశారు, డానియల్ పాస్టర్ గారు. అయా ఆదివారమున మేము సువార్త పరిచర్యకి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఉన్నాము. సో ఒకసారి పెద్దలతో మాట్లాడి మీకు చెప్తాను పాస్టర్ గారు అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు మన సంఘము గురించి. అయా అనేక మంచి కార్యక్రమములు ఆత్మీయముగా సంఘములో జరుగుతున్నాయి అని నేను వినడం జరిగింది. చాలా సంతోషమని అయ్యగారు చెప్పడం జరిగింది. సో మన సంఘము, దేవుని యొక్క సంఘము, జీవము కలిగిన సంఘము గురించి ప్రపంచ దేశాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి మంచి పేరును మనము సంపాదించుకోవడానికి మాత్రమే మనలందరినీ దేవుడు ఇక్కడ సమకూరుస్తున్నారని దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేయించు ఉన్నాం. మంచి సందేశాన్ని అందించినటువంటి పాస్టర్ గారికి అందరం ఒకసారి చప్పట్లు కొట్టి అభినందిద్దాం. సో ఈ సమయంలో మన మధ్యలో పరిశుద్ధమైనటువంటి బల్ల ఏర్పాటు చేయబడి ఉంది. దయచేసి మనందరం పరిశుద్ధమైనటువంటి బల్లలో పాలు పంపులు పొందదాం. బల్లకు సహకరించవలసిందిగా మన మధ్యలో ఉన్న సంపత్ సార్ కుటుంబమును, మేరమ్మ గారిని వచ్చి బల్లకు సహకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానించుచున్నాం.
రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము సదృశ్యమైన ఈ రొట్టె కొరకు మన మధ్యలో ఉన్న సంపత్ సార్ ప్రార్థన చేస్తుండగా మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపా కనికరములను మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభా, వాళ్ళ కార్యక్రమం వచ్చేట్టుగా మీరే కాపాడించండి. యేసయ్యా, అలనాడు గొలుగొందలు గొడవకు మా పాప దోష అపరాధం మీరు అలంకరపడినారు. ప్రభా, మీ శరీరానికి సాదృశ్యం కాకుండా ఈ బలలో మేము చేయగా ప్రభా వినియోగంగా తీసుకుని చెప్పండి. ప్రభా, మీ వాళ్ళలో చేయడం ద్వారా మాకు రక్షణమైన మీకు చేసుకోవచ్చునైనా ప్రభా, మేమందరం ప్రభా వాళ్ళు చేయించుడుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడు. కొద్ది పనులు వేసుకున్నామని అడిగి ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాకనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అయా కలువరి శిలువలో మా అపరాధములు పాపముల నిమిత్తమై మీ శరీరము దున్నబడింది ప్రభువా. మీ శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను అయా మేమందరము స్వీకరిస్తూ ఉండగా
ప్రతి శరీర కార్యములను తొలగించి నీ పరిశుద్ధమైనటువంటి మహిమ శరీర కార్యములు చేసేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో ప్రార్థించి అందరము ఒకేసారి భుజించుచున్నాము తండ్రి. ఆమేన్. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి నిబంధన రక్తము. దేవుని యొక్క రక్తములకు సదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షరసము కొరకు మన మధ్యలో వేరొక గారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, జీవమున్న తండ్రి, జీవాధిపతి, నీ పాదాలకు కూడాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ దయచేసినైనా మా పని బాటల్లో, మా వ్యాపారాలలో, మా ఉద్యోగాలలో ప్రభుని సహాయం అనుగ్రహించి ఈ దిన పరిశుద్ధుల మీ ఆలయానికి మమ్మల్ని అందరూ నడిపించినందుకు నీకు కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అయ్యా ఇదిగో తండ్రి, దినము చూడలేక ఎంతో మంది మరణించారు నైనా. మాకైతే సజీవులకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగించి దినము చూడగలిగిన భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి. అయా సంగమంతని చేర్చినందుకు వందనాలు స్తోత్రాలనైనా. రాజునటువంటి బిడ్డలు మరి యొక్క తరుణం దయచేయమని అడుగుతున్నావునైనా. అయ్యా ఇంతవరకు ప్రభా మీ దాసుల ద్వారా మాకు ఇచ్చిన హెచ్చరికలు బట్టి నీకు వందనాలు తండ్రి. మా ఆత్మను ప్రభా మేము ఏ విధంగా స్థిరపరచుకోవాలో, మా ఆత్మల మీద తండ్రి ఏ ఖాతానికి ప్రభు అధికారం లేకుండానైనా నీ పరిశుద్ధమైనటువంటి హస్తం చేత, నీ పరిశుద్ధమైనటువంటి రెండు హస్తాలు మమ్మల్ని కప్పి మమ్మల్ని దాస్తున్నందుకు, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. ఆయా ఈ పనులు చేయి వేసే యోగ్యత మాకు అతనికి అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. అయోగ్యంగా నీ పనులు చేయి వేసే తెగైతోనైనా నీ శిక్షా విధి నుంచి మమ్మల్ని తప్పించుకుని అడుగుతున్నావునైనా. అయా మా కుటుంబాలకు మాకు రావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహించండి తండ్రి. అయా ఇదిగో తండ్రి యోగ్యంగా నీ పాత్రలో తండ్రి చేయి వేసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నావునైనా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అత్య తెలుగున వారిని లేపుడు నన్ను సెలవిస్తున్నారు నైనా. అవును తండ్రి, మేము ఆత్మతలు సత్యవతలు తండ్రి నీ పనులు చేయి వేసి యోగ్యత మాకు అనుగ్రహించినందుకు నీకు కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలైనా. అయా ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాం. వేస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించి శాపాల నుంచి మమ్మల్ని దూరం చేసి, పాపాల నుంచి మమ్మల్ని దూరం చేసినైనా నీ అమూల్యమైనటువంటి హస్తాలతో, నీ అమూల్యమైనటువంటి రక్తంతో మా పాపాలని కడుగుకొనినైనా నీలో జీవించగలిగే జీవితాలు మాకు అనుగ్రహించి మహిమ పొందమని, అయా యోగికరమైన జీవితాలు మాకు అనుగ్రహించి నీ పనులు చేయి వేస్తున్నావునైనా. నీ శిక్షల నుంచి మమ్మల్ని తప్పించినైనా నీ అమూల్యమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ఈ కొద్ది మనములు యేసయ్య నామమున దీన మనసుతో బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఇమ్మానుయేలు నాటము ఇంపైన యోగాను ఓ మాకియందు See
నా దేవుని నిన్ను ప్రేమ నేను చూసేదా యేసు నాకు మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, రొట్టెలో పాలు పొంగులు పొందేటువంటి ధన్యతను మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ రక్తం మనకు సాదృశ్యమైనటువంటి అయ్యా ఈ ద్రాక్షరసమును నాయన ప్రభ మా మధ్యలో మీరు ఉంచారు తండ్రి. మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడు అని మీరు ఇచ్చినటువంటి లేఖనములను మేము ధ్యానిస్తూ ఉన్నాము ప్రభువా. అయ్యా, మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు సర్వమానవాళి పాపముల నిమిత్తమై చిందించినటువంటి మా గొప్ప దైవమానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరు కూడా చేయనటువంటి త్యాగమును ఈ సర్వ సృష్టిలో చేసినటువంటి ఏకైక దేవా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ రక్తమును స్వీకరిస్తూ ఉండగా ప్రతి శరీరములో మీరే ప్రాణముగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, మీరే సహాయము చేయండి. ఆశీర్వదించేటువంటి దేవుడు నీవు, బలపరిచేటువంటి దేవుడు మీరు. మీ పరిశుద్ధాత్మను మీ బిడ్డలకు దయచేసేటువంటి మా గొప్ప దైవమానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డ కూడా ఇది స్వీకరిస్తున్నటువంటి మీ రక్తంలో పాల్పొంపులు పొందుతున్న ప్రతి బిడ్డ కూడా అయ్యా మీ రాకడ పర్యాంతము మీకు సాక్షులుగా, మిమ్మల్ని ఆరాధించేటువంటి వారుగా, మీ కార్యములను చేసేటువంటి వారుగా, మీకు మహిమకరమైనటువంటి జీవితాన్ని, యేసే ప్రాణముగా ఉండేటువంటి మంచి ధన్యకరమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి ఈ ద్రాక్షరసమును అందరము ఏకముగా స్వీకరిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అంతటి వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళేది. విజయ గీతములు పాడాలి, క్రీస్తు పూజాయ విజయ గీతములు పాడాలి. స్తుతిగా మంచటి మీద విజయ మీతెడు దేవా నిజ కుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము. మంగళముగా యేసుడే మనకు రక్షణకు సమై మరి నిల్చెను. నింగి వేడిది వచ్చెను, పేతుని యుద్ధ రంగమందున నిల్చెను. రంగు నీరగజాన రక్తపాలము వలన పొందు నాగలా చేసెను. సాధారణ శివల్ కృంగ కలిపించెను. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ పరిశుద్ధమైనటువంటి పాలలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీ రాకడకు ఆయుధపరచమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఎంతబడేటువంటి కుటుంబములుగా ఆత్మలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మిగిలినటువంటి రొట్టె, మిగిలినటువంటి ద్రాక్షరసము అనేక ఆత్మలను జ్ఞాపకము చేస్తుంది నాయన. ఇంకా వారు మనసు పొందకుండా, నేడు బాప్తిసం పొందకుండా
అయ్యా ఇదిగో తండ్రి మీ రాజ్యంలో చేరకుండా మందిరములో ఉన్నారు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనసులను మార్చమని అడుగుచూ ఉన్నా. వారి మనసును దయచేసి నేటి బాప్తిసం తీసుకుని నీ బిడ్డలుగా జీవించడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఎంతమంది అయితే బిడ్డలు చేతులు వేశారో అయ్యా నాయన వారిలో ఉన్న ప్రతి బలహీనతను అయ్యా ప్రతి దయ్యపు ఆత్మలను తొలగించి మీ ఆత్మతో నింపమని పరిపూర్ణమైనటువంటి బిడ్డలుగా మీకు మహిమకరముగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీ బంగారు పాదములకు కోట్లాన కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచూ ఉన్నాం. అయ్యా బలమైన పంచే కార్యక్రమంలో పాల్పొంగులు పొందినటువంటి మీ ప్రియదాసుడు అయ్యా సంపత్సారి కుటుంబమును మేరమ్మ గారి బిడ్డలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసునామమును ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమగణత ప్రభావాలు కలుగుగాక. ఈ సమయంలో కానుకలు సమర్పించేటువంటి సమయం దేవుల కానుకల స్వీకరణకు మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ గారు, సుభాషిణి గారి కుటుంబం, మన మధ్యలో ఉన్న న్యూ కపుల్ సన్నుతి సందేశ్ గారు అలాగే సన్నుతి గారు వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి పాట సంఖ్య 441వ కీర్తనను పాడుకొనిస్తూ ఉండగా కానుకలు, దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు సమర్పించుకుందాం. దేవుడు Thank you.